వందనాలండి. ఈరోజు జూలై 7 అబ్రహాం యొక్క విశ్వాసం గురించి జ్ఞాపకం చేసుకుందాం. రోమ 4:3 అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. యూదులు అబ్రహాం సంతానం అని పిలిపించుకోవడము గర్వంగా తలంచేవారు. పౌలు విశ్వాసం ద్వారా రక్షణ పొందిన వ్యక్తికి ఉదాహరణగా అబ్రహాంను వాడుకున్నాడు. విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చుట ద్వారా పౌలు ధర్మశాస్త్రానికి విలువ లేదని చెప్పడం లేదు, కానీ కేవలం ఆజ్ఞలు పాటించటం ద్వారా రక్షణ అసాధ్యము అన్నాడు. దేవుడు అబ్రహామును తన దేశాన్ని వదిలి బయలుదేరమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళవలనో అని ఎరుగక బయలువెళ్ళను అని హెబ్రీ 11:8 వ్రాయబడి ఉంది. అబ్రహాం జీవితం ద్వారా భక్తిగల జీవితం అంటే విధేయత చూపుతూ విశ్వాసంతో జీవించుటే అని అర్థం చేసుకోవచ్చు. అంతేకాక విశ్వాస జీవితము అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకున్నా గమ్యం వైపు కొనసాగుట అని తెలుసుకోవాలి. మనల్ని నడిపించే వానిపై సంపూర్ణ విశ్వాసంతో ఆయన గురించి తెలుసుకొని నమ్మకంతో బయలుదేరుట. తాను నమ్మిన వారిని గురించిన సంపూర్ణ జ్ఞానము అబ్రహాం కలిగి ఉన్నాడు. ఆయనను గురించి తెలుసుకునే కొద్దీ అతనిలోని విశ్వాసం ఇంకా గట్టిపడింది. అతని విశ్వాసం అతన్ని ఏ విధంగా మలిచిందో మనం చూద్దాం. విశ్వాసం ద్వారా ఏమేమి మార్పులు వచ్చినాయో అతనిలో మనం చూద్దాం. విశ్వాసం అతన్ని దేవునికి విధేయునిగా చేసింది. విధేయతతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆదికాండం 12:4 విధేయతలోనే కొనసాగుతూ సమర్పణతో ముసలితనంలో 100 సంవత్సరంనప్పుడు తనకు జన్మించిన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించడం కూడా వెనుదీయలేదు. ఆదికాండం 22:18 చూస్తాం. అందును బట్టి అబ్రహాం గొప్ప నిత్యత్వపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆదికాండం 22:16-18 విధేయత వల్లనే ఆశీర్వదిస్తున్నానని దేవుడు చెప్పాడు. రెండవది, విశ్వాసం అతన్ని భవిష్యత్తులోకి చూసేటట్టు చేసింది. హెబ్రీ పత్రిక 11:10 దేవుడు నిర్మాణకునిగా పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను అని వ్రాయబడి ఉంది. మూడవది, విశ్వాసం అతన్ని గుడారాలలో నివసిస్తూ బలిపీఠాలు కట్టేటట్టు చేసింది. అబ్రహాం జీవితంలో గుడారాలు, బలిపీఠాలు ప్రత్యేకంగా కనపడతాయి. తాను ఎక్కడికి వెళ్ళినా గుడారాలలో నివసిస్తూ బలిపీఠాలు కట్టేవాడు. గుడారాలలో నివసించుట ద్వారా తాము పరదేశులమని, యాత్రికులమని రుజువు చేస్తూ తన పిల్లలకు కూడా ఆ విధంగా నేర్పించాడు. ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టడం ద్వారా దేవునితో సహవాసం చేయాలనే తన కోరిక బయటపెట్టాడు. ఆరాధన, విశ్వాసము, గొర్రెపిల్ల అనే మాటలు అబ్రహాం సమయంలోనే మొదటిగా కనపడడం వల్ల గొప్ప ఆరాధికుడు అబ్రహాము అనొచ్చు. నాలుగవది, విశ్వాసం వల్లనే దేవుని స్నేహితుడయ్యాడు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నడుస్తున్నందున దేవునితో స్నేహం ఏర్పడింది. లేఖనాలలో అబ్రహాము 3 సార్లు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. తన ఎదుట నడుచుటకు దేవుడే అబ్రహాముకు సహాయపడ్డాడు. భక్తిగల జీవితం జీవించాలంటే దేవుని సన్నిధి కావాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ప్రార్థన చేసుకున్నాం. దయమేడ యేసునాయన, అబ్రహాం వలె మేము కూడా రోజు రోజుకు విశ్వాసంలో పెరిగేదానికి సహాయం చేయమని, మిమ్మల్ని గురించి ఎక్కువగా తెలుసుకునేదానికి సహాయం చేయమని, విధేయతతో వెంబడించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.